గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, ఒక అమ్మాయికి సుఖం ఎక్కడి నుంచి దొరుకుతుంది, అంటే అసలు సుఖం ఎక్కడ ఉంటుంది, ఏంటి, దీని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని, సో ఈ యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుందండి. అందులో నా ఐడి రాజీ 1133@CM4 అనమాట. సో ఈ ఐడి కనుక మీరు సెర్చ్ చేస్తే నా ఫోటో వస్తుంది అక్కడ. సో దానిపైన టచ్ చేస్తే కాల్ అయితే వస్తుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నార్మల్గా ఒక అమ్మాయికి సుఖం ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే, ఇప్పుడు అబ్బాయిలు ఏంటంటే మేము సుఖం ఇస్తున్నాం కదా, సో అంటే అబ్బాయిలు అనుకున్నంత ఈజీగా అమ్మాయికి అయితే సాటిస్ఫాక్షన్ ఉండదు, సుఖం ఉండదు. అబ్బాయికి ఏంటంటే మూడు రాగానే లోపలికి పెట్టి సో స్పీడ్గా చేస్తూ ఉంటే స్పెమ్ వస్తుంది, అలాగే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అవుతూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక అమ్మాయికి సుఖం అసలు ఎలా వస్తుంది అంటే, మీరు లోపల పెట్టినంత మాత్రాన సుఖం అయితే అస్సలు రాదండి. ఎందుకంటే మీ వరకు మీరు ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఏంటంటే అమ్మాయికి లోపల ఉన్నటువంటి జీ స్పాట్కి తగలాలి. 3 అంగుళాల లోపల జీ స్పాట్ ఉంటుంది. సో దానికి పురుషాంగం పూర్తిగా యోని లోపలికి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఎప్పుడైతే పురుషాంగం పూర్తిగా లోపలికి వెళ్తుందో ఆ జీ స్పాట్కి టచ్ అవుతుంది. జీ స్పాట్ అంటే అక్కడ కామంతో కూడి ఉన్న ఒక ప్రదేశం అన్నమాట, ఒక ప్లేస్, ఒక స్కిన్. ఓపెన్గా చెప్పాలంటే సో యోని లోపల ఉండేటువంటి ఒక చిన్న ప్లేస్ అనమాట. ఆ ప్లేస్కి ఎప్పుడైతే అంటే జీ స్పాట్కి ఎప్పుడైతే పురుషాంగం తగులుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అమ్మాయికి కూడా మూడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి ఏమవుతుందంటే ఇంకా విపరీతంగా వస్తుంది, అంటే ఇంకా ఎక్కువ చేయాలి, స్పీడ్గా చేయాలి అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో స్టార్ట్ అయిపోయి ఆ తర్వాత మీరు ఒక 5 టైమ్స్ మీరు స్పీడ్గా చేస్తూ ఉంటే తనకు కూడా స్పెమ్ అనేది బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చినప్పుడు మాత్రమే అమ్మాయి పూర్తిగా సుఖం పొందినట్టు, సాటిస్ఫాక్షన్ అయినట్టు. అంతేగాని ఊరికే పైన చేసేసామా అమ్మాయి హ్యాపీ అయిందా అంటే మాత్రం ఇది మాత్రం వాస్తవం కాదు. ఇది మాత్రం 100% రాంగ్ అనమాట. పురుషాంగం సైజ్ అనేది బాగుండాలి, కొద్దిగా పొడుగు ఉండాలి, కొద్దిగా లావు ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు 3 రాకముందు ఎలా ఉన్నా సరే పురుషాంగం, అంటే 3 వచ్చినప్పుడు కలుస్తూ ఉన్న టైంలో ఏంటంటే ఆటోమేటిక్గా సైజ్ అనేది బాగా లావు అవ్వాలి, పొడవు ఉండాలన్నమాట. ఎవరికైనా సరే 3 అంగుళాల లోపల ఉంటుంది కాబట్టి జ్యూస్ పార్ట్. సో మీరు పురుషాంగం బాగా లావుగా ఉంటే లోపలికి స్ట్రైట్గా వెళ్తుంది, అప్పుడు వాళ్ళకి తగులుతుంది అనమాట. సో ఇది మెయిన్ అయితే అమ్మాయికి సుఖం అనేది. ఇంకా అలా కాకుండా చెస్ట్ పైన కానీ లేదా యోని దగ్గర కిస్ చేయడం వల్ల కానీ ఇలాంటి అన్నిటి వల్ల కూడా ఏంటంటే వాళ్ళకి మూడ్ వస్తుంది, బట్ స్పెమ్ అనేది రాదు. ఒక అబ్బాయికి ఏ విధంగా స్పెమ్ వస్తుందో సేమ్ అలా కూడా వస్తుంది అమ్మాయికి కూడా. మీరు ఎప్పుడైతే జీ స్పాట్కి డైరెక్ట్గా తగులుతుందో అప్పుడే వాళ్ళకి కూడా స్పెమ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇంకా అమ్మాయికి సుఖం అనేది అసలు ఎలా ఉంటుంది, ఎలా దొరుకుతుంది అనేది అర్థమైంది కదా. ఇది వీడియో అనమాట. సో మీకు పురుషాంగం సైజు బాగుండాలంటే ఏం తీసుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ మన ఛానల్స్లో వీడియోస్లో ఉంది, ఒకసారి చూడండి. సో ఎవరికైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెక్సువల్ లైఫ్ అనేది బాగుంటేనే మిగిలిన వాటిలో ఎంజాయ్ చేయగలుగుతారనమాట. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఎంత చేసినా సరే సో ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ అవ్వలేరు. మానసిక టెన్షన్ ఎక్కువైపోతుంది అనమాట, స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఫైనల్గా వీడియో ఇది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.